నమస్తే అండి, నేను రజాక్. ఈ మధ్యకాలంలో నన్ను ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రొడక్ట్స్లో ఏముందంటే కూలింగ్ ప్యాడ్ అయితే బేసిక్గా వాడుతుంటాం, కానీ కూలింగ్ ప్యాడ్ కాకుండా ల్యాప్టాప్ స్టాండ్ కావాలని చెప్పేసి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏం చెప్పినాను, బెడ్ మీద పెట్టుకొని ప్రశాంతంగా కాళ్ళు చాపుకొని వెనక్కి కూర్చొని టేబుల్ ఏదైతే ఉంటుందో ల్యాప్టాప్ పెట్టుకునేటువంటి టేబుల్ పెట్టినాను. ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే బేసిక్ అంటే ఏదైతే కూలింగ్ ఫ్యాన్ మనం వాడతామో వాడితే కనుక బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనమాట. సో బ్యాటరీ మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది అనమాట. సో అందువని చెప్పేసి చాలా మంది అడుగుతుంది ఏంటంటే ల్యాప్టాప్ ఉపయోగించేటటువంటి స్టాండ్ గురించి. సో నా దగ్గర ఒక స్టాండ్ కూడా ఉందన్నమాట, నేను యూజ్ చేసేది రెగ్యులర్గా. నేను కూలింగ్ ప్యాడ్ ఒకప్పుడు వాడేవాడిని, ఇప్పుడు వాడట్లేదు. ఎందుకంటే కూలింగ్ ప్యాడ్తో పెద్ద పని లేకుండా చేసింది అనమాట ఈ స్టాండ్. సో ఇవి వచ్చేసి ఒక 400 రూపాయల లోపు అయితే రావడం జరుగుతుంది. దీంట్లో క్యాష్ బ్యాక్ ఆశించొద్దు, ఎందుకంటే 400 రూపాయల ప్రోడక్ట్ కూడా ఇంకా క్యాష్ బ్యాక్ కావాలంటే చాలా కష్టమవుతుంది. సో నేను మీకోసం 2 ప్రోడక్ట్లు తీసుకొస్తాను, సేమ్ ఇలాంటివే. ఒకటి వచ్చేసి 398 రూపాయలు పడింది, ఒకటి వచ్చేసి 349 రూపాయలు మాత్రమే పడింది. సో ఈ రెండింటికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్, నా దగ్గర ప్రస్తుతం అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 398 రూపాయలు అనమాట. సో ఇదేమంటే ఇలా అనమాట, ల్యాప్టాప్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి సో ఇది 398 ఎందుకు ఉంది, ఇలా ప్రశాంతంగా మడిచేసి బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయవచ్చు అనమాట దీన్ని. సో ఇది వచ్చేసి మెటల్తో తయారైంది అనమాట, చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే ఇది 398, అదేవిధంగా 349 అని చెప్పింది కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. దానికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో ఈ 398 దాంట్లో ఏముంటాయి అంటే ఇదిగో ఇలాంటి ఒక క్లాత్ అయితే ఉంటుంది అనమాట. ఈ క్లాత్ వల్ల యూజ్ ఏంటంటే ఇది మైక్రో క్లాత్ అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే వాళ్ళు దీంతో పాటు ఒక స్ప్రే ఇస్తారనమాట. సో నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. కానీ ఆ స్ప్రేతో పాటు మనకి మన వైర్స్ ప్రొటెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఎడ్జెస్లో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదనమాట ఈ ప్రొటెక్టర్ ఉంది కదా. సో ఈ ప్రొటెక్టర్స్ ఒక 4 ఎన్నో వస్తాయి అనుకుంటా. ఇవన్నీ ఇవ్వడం కారణంగా ఏమేమి, ఒకటి వచ్చేసి ఈ ప్రీమియం మెటల్ స్టాండు, అదేవిధంగా ఈ క్లాత్, అదేవిధంగా మనం క్లీన్ చేయడానికి కావాల్సినటువంటి ఆ స్ప్రే బాటిల్, అదేవిధంగా ఆ వైర్ ప్రొటెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి 398 రూపాయలకి రావడం జరిగింది. ఇంకా 349 రూపాయలకి 80 ఉంది కదా. సో అదేంటంటే దాంట్లో కేవలం ఒకే ఒక్క స్టాండ్ అయితే వస్తుంది అన్నమాట. అదైతే నేను తీసుకోలేదు. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది కూడా సిల్వర్ మెటల్తోనే రావడం అయితే జరిగింది. అయితే ఇది అన్ని ల్యాప్టాప్లకి, ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్లకి అయితే యూజ్ అవుతుంది అనమాట. చిన్న పెద్ద అని లేదు, ప్రతిదానికి కూడా దీన్ని వాడేయచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రీమియం మెటల్ ల్యాప్టాప్ స్టాండ్ ఈ 398 ఏదైతే ఉంది 73% ఆఫ్తో వస్తుంది. 4.2 స్టార్ రేటింగ్ అవుతుంది, బాగానే ఉంటుంది. ప్రస్తుతం నేను కొన్ని నెలల నుంచి అయితే వాడడం జరుగుతుంది అన్నమాట. రివ్యూస్ పరంగా చూస్తే కనుక 4775 రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. ఓకే, బాగుంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డయాజో 6 యాంగిల్స్ అడ్జస్టబుల్ అల్యూమినియం టేబుల్ టాప్, ల్యాప్టాప్, డెస్క్టాప్ రకరకాలుగా చెప్తాడు. సో మొత్తానికి అయితే ఒక స్టాండ్, ల్యాప్టాప్ స్టాండ్ అన్నమాట. ఇది వచ్చేసి 349 పడుతుంది. దీనికి ఒక్కదానికి మాత్రమే ఒక స్టాండ్ మాత్రమే ఇస్తాను అనమాట. ఇది 4.3 స్టార్ రేటింగ్ అవుతుంది. 9184 రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో రెండు ఇంచుమించు సేమ్, కానీ ఏంటంటే ఒక 50 రూపాయలకి వచ్చేసి ఆ స్క్రీన్ క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి, అదేవిధంగా మన వైర్ ప్రొటెక్టర్స్, అదేవిధంగా క్లాత్ ఇవి రావడం అయితే జరిగింది. సో ఇదనమాట డిఫరెన్స్. బట్ ఏంటంటే దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయో వాటి అవసరం అయితే పెద్దగా రాదని చెప్పాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా పైకి లేపు ఉంచింది కాబట్టి ఆ ఎయిర్ ఏదైతే ఉందో ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది, ల్యాప్టాప్ అనేది హీట్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇవి యూజ్ అవుతాయి. నేను యూజ్ చేసేటటువంటి ఇది వచ్చేసి 398 అని చెప్పినా కదా. సో ఆ 398 అనమాట ఇది. దీనికి అన్నీ వచ్చినాయి. సో నేను తీసుకుని కూడా కొంతకాలం అయింది. ఎప్పుడు తీసుకున్నానో కూడా ఇక్కడ పర్చేస్ డేట్ ఉంటుంది 4th ఆగస్టు 2024. సో లాస్ట్ ఇయర్ ఆగస్టు 4th దీన్ని నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది అన్నమాట. సో ఇదనమాట ల్యాప్టాప్ స్టాండ్స్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి వీడియో.